హస్బెండ్ వాళ్ళ లవర్ తో ఉంటున్నాడు. ఆ, ఏం కావాలని కోరుకున్నా ఇక్కడ ఎందుకు వచ్చావు? అది పాప ఒక అమ్మాయి ఉంది మేము. డైరెక్ట్ గా మాట్లాడావా? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్తే కొట్టారు నాకు. తర్వాత అక్కడ ఉన్న ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా నన్ను కొట్టింది. ఓ మై గాడ్, వాళ్ళ లవర్. నీ సోతకు పడిపోయింది. వైఫ్ ఒక సమస్యతో ఇక్కడికి వచ్చింది. ఒక హస్బెండ్ పట్టించుకోలేని తను ఒక వైఫ్ ఎలా అవుతుందండి? మీరు పట్టించుకోవట్లేదని తను పట్టించుకోవట్లేదని మీరు చెప్తున్నారు. ఇద్దరిలో ఎవరిది అసలు నిజం? ఒక భర్త వర్క్ చేసుకుని వస్తుంది, పడట్లేదు, నీకు ఫుడ్ సరిగా పెట్టట్లేదు అని. ఆ వచ్చిరాని భాష నాకు అర్థం కాదు, ఏమేమో చాడీలు చెప్తా ఉంటది. సో తను వాళ్ళ మదర్ తో మాట్లాడుతుంది, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నేను ఎవరితో మాట్లాడతాను మేడం, నాకు వర్క్ ప్రెషర్స్ నాకు ఉంటాయి, క్లయింట్స్ వర్క్ ప్రెషర్ ఉంటారు. కాదు, రాత్రులు వర్క్ ప్రెషర్ లో ఎవరితో మాట్లాడతారు? అర్ధరాత్రి ఎవరితో మాట్లాడతారు? అర్ధరాత్రి వీడియో కాల్. ఏ వర్క్ ఉంటుంది? వీడియో కాల్స్ తో. మా చెవుల్లో పూలు పెడుతున్నావు. ఇప్పుడు తను వంట నేర్పిద్దాము, లేకుంటే మంచిగా చూసుకుంటుంది, మంచిగా రిసీవ్ చేసుకుంటుంది, నీకు ఓకేనా? అమ్మాయితో నాకు ఉంటావా? కాదు మేడం, నీలాగా చెప్పాను మేడం పెళ్ళప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పి, అయినా అంట కట్టారు. అంటే సరే, తర్వాత సర్దుకుందాం అనుకుంటా. పాప ఎక్కడి నుంచి వచ్చింది? పిచ్చి మాటలు మాట్లాడకు. జనగాం వెళ్తున్నావా, నువ్వు సిద్దిపేట అని చెప్పి ఎటు పోతున్నావు అన్ని చెప్పింది. నాకు 100 పనులు ఉంటాయి మేడం, నా చుట్టూ స్పై లెక్క, నా చుట్టూ తీసుకెళ్లి బొక్కలు వేస్తారు. ఇంటికి అప్పుడు చెప్తాను నీకు. ఏంటి వచ్చేది చెప్పేది? వీళ్ళతోటి అందరితోటి ఫస్ట్ నువ్వు ఇంటికి బెదిరిస్తున్నావు వెళ్ళాలి కదా, ఇక్కడికే మేము కానిస్టేబుల్ పిలిచి నిన్ను జైలుకి పంపిస్తాం. నువ్వు వెళ్ళిపోయావు అంటే అక్కడ కూర్చొని ఉండరు ఎవరు. బాగుంది, ఇప్పుడు నేను వచ్చా కదా తనని తీసేయమన్నాను. తనే చెప్పాడు కదా నాకు వద్దు, నీకు కావాలా వద్దా అమ్మాయి? బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నా దోస్తే ఏం చేయాలండి తనని?